మేఘాలపైన చాలా దూరంలో లూమినారా అనే ఒక మాయా ప్రపంచముంది. అక్కడ ప్రతి గాలి తాకిడిలో కూడా మాయాజాలం ఉంటుంది. ఆ ప్రపంచంలో మీరా అనే చిన్న అమ్మాయి ఉండేది. అందరూ ఆమెను ప్రేమగా మంచి అమ్మాయి అని పిలిచేవారు. మీరా, నీ హృదయం మంచిదే, అందుకే నేను వచ్చాను. నువ్వెవరు? నేను వెలుగుదూతను. ఈ ప్రపంచంలో మంచి విషయాలు ఉంటే చెడు విషయాలు కూడా ఎందుకుంటాయి? అవి నిన్ను బాధపెట్టడానికి కావు. మంచి చెడు రెండూ ప్రకృతి భాగం. నీవు నీ దారిని నీవే ఎంచుకోవడానికి అవి ఉంటాయి. నా దారిని నేనే ఎంచుకోవాలా? అవును. సోలినా మాటలు విన్న తర్వాత మీరా తన భయాన్ని దాటుకుని అడవిలోకి అడుగుపెట్టింది. ఇది చీకటి అడవి, కానీ చెడు కాదు. గుర్తుంచుకో మీరా, నీ ఎంపికే నీ దారిని తయారు చేస్తుంది. దీన్ని తీసుకో, ఎవరికి తెలియదు. ఇది ఎందుకు ఇలా పిలుస్తోంది? కాదు, నేను దయని ఎంచుకుంటాను. సోలినా, నాకిప్పుడు భయం లేదు. అరే మీరా, చేతిలో ఏముంది? అది మెరుస్తోంది కదా మీరా? అది మాయా పెట్టెనా? లోపల ఏముంటుంది? అది ప్రమాదమా? కాదు, ఇది మనకు ఒక పాఠం చెప్తుంది. ఇప్పుడు నేను ఈ పెట్టెను తెరుస్తాను. చూశావా మీరా, మంచి అంటే చీకటి లేకపోవడం కాదు, చీకటి ఉన్నా కూడా ప్రేమను ఎంచుకోవడమే నిజమైన మంచితనం. అవును సోలినా, నేను నా దారిని ప్రేమతో ఎంచుకున్నాను. అందుకే నువ్వు నిజంగా మంచి అమ్మాయి అయ్యావు.